దక్షిణ ఛత్తీస్గఢ్లోకి మొంతా తుఫాన్ తీవ్ర అల్పపీడనంగా ప్రవేశించింది. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, ఇవాళ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితికి సంబంధించి సమాచారం ఏంటి? పవిత్ర తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపిన మొంతా తుఫాన్ ఈ రోజు ఉదయం 3 గంటల సమయంలో తూర్పు విదర్భ దక్షిణ ఛత్తీస్గఢ్ లోకి తీవ్ర అల్పపీడనంగా ప్రవేశించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతం సాధారణ అల్పపీడనంగా మారినట్లయితే తెలిపింది. దీని ప్రభావం తెలంగాణ పైన లేనట్లయితే చెప్పింది. కాస్త ఏదైతే ఛత్తీస్గఢ్ లోకి ప్రవేశించిందో దీనికి ఆనుకున్నటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తేలికప్పటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ గట్టి పడే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. మొత్తంగానైతే ఈ రోజు హైదరాబాద్ తో పాటు ఏదైతే దక్షిణ తెలంగాణ జిల్లాలో ఈ జిల్లాల్లో వర్ష ప్రభావం ఏమీ ఉండదని, కేవలం ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్ లో మాత్రమే తేలికప్పటి నుంచి మోస్తరు వర్షాలు అప్పుడప్పుడు గట్టి జల్లులు పడే అవకాశం అయితే వాతావరణ శాఖ అయితే తెలిపింది. మొత్తంగా ఈ రోజు ఉదయం 7 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను చూసుకున్నట్లయితే హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 42.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, వరంగల్ జిల్లా కల్లెడలో 41.5, అంతేకాకుండా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 30.4, సిద్దిపేట జిల్లా కర్పూర్లో 28.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కూడా 26.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మొత్తంగా నిన్న రాత్రి నుంచి ఉదయం 7 గంటల వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అటు సిద్దిపేట జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు నమోదైనట్టయితే వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే అరేబియా మహాసముద్రంలో కూడా మరొక అల్పపీడనం ఏర్పడినట్టే ఇక వాతావరణ కేంద్రం ప్రకటించి అయితే ఈ అల్పపీడనం ప్రభావం తెలంగాణ పైన ప్రభావం చూపే అవకాశం లేదని చెప్పి, ఎందుకంటే అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన ఈ అల్పపీడనం తెలంగాణకు దూరంగా ఉంది కాబట్టి ఇది తెలంగాణపై ప్రభావం చూపదని వాతావరణ శాఖ చెప్తుంది. ధన్యవాదాలు జ్యోతి కిరణ్.